మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నెత్తి మీద కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచుతూ నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక గిఫ్ట్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికి తగుదునమ్మా అంటూ డబల్ గిఫ్ట్ ఇచ్చి ఈరోజు మేడే సందర్భంగా దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని వంచిన విధానాన్ని మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా ప్రజలకు తెలియజెప్తూ రెండో విషయం ఏంటంటే మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జెండా ఆవిష్కరించడం కానివ్వండి కార్మికులను ఉద్దేశించి మాట్లాడటం మీద మీ ద్వారా రెండు విషయాలని కార్మికులకి ప్రజలకి తెలియజెప్పడం కోసం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలు హైక్ చేస్తూ పెంచుతూ సుమారుగా పెట్రోల్ మీద ₹4 భారం అట్లాగే డీజిల్ మీద ₹3 భారం వేయటం ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదని చెప్పి తెలియజేస్తాను. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడేమో పైసల్లో తగ్గిస్తూ క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది అని పైసల్లో పెరిగితే దాన్ని రూపాయల రూపంలో మార్చి పెంచడం ఇంతవరకు దారుణమైన విషయం అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ చమురు ధర $104.87 ఉంటే ఆ రోజున పెట్రోల్ ధర ₹78 కాగా డీజిల్ ధర ₹60.45. ఈరోజు సగానికి సగం తగ్గి క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు చమురు ధర సుమారుగా $59.63 తగ్గితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు ఎంత ఘోరంగా వసూలు చేస్తా ఉన్నారంటే ఆ ధరల్ని తగ్గించకపోగా సగానికి సగం క్రూడ్ ఆయిల్ ధర తగ్గిపోతే వీళ్ళు వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్రం ఈరోజు మరీ ఘోరాతి ఘోరంగా ఈరోజు ప్రజల మీద వడ్డన వేయటం అనేది ఎంతవరకు భావ్యం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీరు మేడే రోజు భారతదేశ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చే కానుక అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేడే వేడుకలు నిర్వహించారు, జెండా ఆవిష్కరించారు. 11 నెలల కాలంలో మీరు కార్మికులకి కర్షకులకి శ్రామికులకి ఏం మేలు చేశారని చెప్పేసి కార్మిక దినోత్సవాన్ని మేడేని పురస్కరించుకొని మీరు హామీలు గుర్తించారని చెప్పేసి
మీ ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాము. 11 నెలల కాలంలో అంగన్వాడీ కార్మికులని పీకేసి ఇంటికి పంపించారని చెప్పేసి మీరు మీడియా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారా? అట్లాగే రైతులకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే రైతు మిత్ర గ్రూపుల్ని పీకేసి వాళ్ళని ఇంటికి పంపించారని చెప్పేసి మీరు మీడియా సంబరాలు జరుపుకుంటా ఉన్నారా? అట్లాగే ఎన్నికల ముందు మీరు మేనిఫెస్టోలో 31వ పేజీలో అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం మీరు చాలా హామీలు గుప్పించారు. ఈ హామీల్లో ఒక్క హామీనైనా కానీ మీరు నెరవేర్చగలిగారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ప్రభుత్వం అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అసంఘటిత కార్మికులని పర్మనెంట్ చేస్తానని చెప్పేసి నమ్మబలికి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పి, ప్రతి బహిరంగ సభలో మీరు చెప్పి కార్మికులకి కార్మిక లోకాన్ని మీరు వంచి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏనాడైనా కానీ పర్మనెంట్ చేస్తాను అనే ఒక్క మాటైనా మీ నోటి వెంట వచ్చిందా అని చంద్రబాబు నాయుడు గారిని మేము నిలదీస్తా ఉన్నాం. మీకు ఒకటే చెప్తా ఉన్నాము, 11 నెలల కాలంలో ఏ ఉద్యోగిని కూడా, ప్రైవేట్ ఎంప్లాయీని కానీ ఎవరిని కూడా మీరు ఇంతవరకు కూడా ఒక్క ఎంప్లాయీని కూడా మీరు పర్మనెంట్ చేయలేదు కదా. ఉన్న ఉద్యోగాల నుంచి తీసివేసిన పరిస్థితులు మీరు కల్పిస్తా ఉన్నారు. కార్మికుల పొట్ట కొడతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము కార్మికులకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఈ రోజు కూడా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటి కూడా మీరు చేయకపోగా మరలా మోసం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారంటే అసలు మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా నమ్ముతారని చెప్పి. మీరు 2004వ సంవత్సరంలో, అంటే మీరు ఎన్నికలు జరిగే ముందు 2004వ సంవత్సరం మార్చిలో, సోదరులు ఇది గమనించాలి, మీ ద్వారా ప్రచురితమైన, మీ ప్రభుత్వంలో ప్రచురితమైన ఈ బుక్ ప్రైవేటైజేషన్, ఏ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రైవేటైజేషన్లో సక్సెస్ అయ్యామని చెప్పేసి మీరు ఒక స్టోరీ, ఒక పుస్తకాన్ని వేసుకున్నారంటే ఎంతకన్నా సిగ్గు. మీరు కార్మికుల గురించి మాట్లాడతారా? మీరు కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడతారా? ఎట్లా మాట్లాడడానికి మీకు నూరేలా వస్తుంది? ప్రైవేటైజేషన్లో మేము సక్సెస్ సాధించామని చెప్పేసి మీరు పుస్తకాలు వేసుకొని, మీరు పుస్తకాలు పంచి, ఆ రోజున 1999 అంటే 1999 నుంచి 2004వ సంవత్సరం వరకు దేశం మొత్తం మీద కూడా సుమారుగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 84 సంస్థల్ని ప్రైవేటీకరిస్తే మన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 51 సంస్థల్ని మేము ప్రైవేటీకరణ చేశామని చెప్పేసి బుక్లెట్ వేయించుకున్న మీరు ఏ విధంగా ఈరోజు మేడే ఉత్సవాల్లో పాల్గొంటారు? ఏ విధంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతారు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంతకన్నా మోసం, దారుణం, దగ ఇంకెక్కడైనా ఉందా? దేశం మొత్తం మీదేమో 84 సంస్థలు ప్రైవేటీకరించామని చెప్పేసి 5 సంవత్సరాల్లో మీరు బుక్లెట్ వేసుకున్నారు. మన రాష్ట్రంలోనే నేను గొప్పవాడిని, నేను హీరోని అని చెప్పేసి 54 సంస్థల్ని ప్రైవేటీకరించి సుమారుగా 30,000 నుంచి 40,000 మంది కార్మికుల పొట్టకొట్టి
ఇంటికి పంపించిన చరిత్ర మీకు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏ విధంగా మాట్లాడతారు కార్మికుల గురించి? మేనిఫెస్టోలో చెప్పినవి చేయరు, మోసం చేస్తారు. ఏదో పాపం హలో లక్ష్మణ అని చెప్పి బ్రతికే చిన్న చిన్న కార్మికుల పొట్టన కొట్టి వాళ్ళని తీసేసి వాళ్ళని ఇంటికి పంపిస్తారు. ఉన్న బాబు గారు వస్తే జాబులు వస్తాయంట. బాబు గారు రావాలి, జాబులు ఇవ్వాలి. పాపం ఎక్కడ చూసినా ఇదే స్లోగనం. బాబు గారు వచ్చారు, ఉన్న జాబులు పీకేశారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. బాబు గారు వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారు. 11 నెలల కాలంలో ఏ ఒక్కరికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉద్యోగం ఇచ్చారా అని చెప్పేసి మేము గంటాపదంగా అడుగుతా ఉన్నాం. ఉద్యోగ అవకాశాలు ఇవ్వరు, ఉండ ఉద్యోగాలు తీసేస్తారు. అదేమంటే మేము ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడేనా? 11 నెలలు అయిపోయింది సార్, సంవత్సరం అయిపోతుంది. వచ్చే నెల 8వ తారీఖుకి మీరు సంవత్సరం పూర్తి చేసుకుంటారు. సంవత్సరం పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటారు. మీ సంబరాలు సరే, దేవుడు ఎరుగు. ప్రజల సంబరాలు ఎవరు చూస్తారు? నిరుద్యోగ సంబరాలు ఎవరు చూస్తారు? నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఏ ఒక్క నిరుద్యోగ యువకునికైనా కానీ 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని మా మొదలే పెట్టలేదు కదండి. కనీసం నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మీరు నమ్మబలికిన జూన్ 8వ తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేసిన దాంట్లో కనీసం ఒకటి కూడా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారే. ఎట్లా ఇస్తారు మీరు? ఎంతమందిని మోసం చేస్తారు? ఆకాశంలో ఎగరేస్తా ఉన్నారు, ఆకాశానికి నిచ్చెన వేస్తా ఉన్నారు. 37,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు, పారిశ్రామికులు వచ్చారు, అన్ని ఇండస్ట్రీస్ పెడుతున్నామని చెప్పేసి నిన్న విశాఖపట్నంలో పెద్ద ప్రకటనలో 37,000 కోట్ల పెట్టుబడులకి 72,000 ఉద్యోగాలు వస్తాయంట. అంటే కోటికి ఒక ఉద్యోగం, 2 ఉద్యోగాలు అనుకుంటా. 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే 2 ఉద్యోగాలు. అసలు ఎక్కడ లెక్కలండి? పొంతన లేని మాటలు, పొంతన లేని వాగ్దానాలు. 11 నెలల కాలం అంటే 1 ఇయర్ పూర్తవుతూ ఉంది. ఎక్కడా కూడా అసలు పరిపాలన అనేది సాగుతుందా? మీరేమో విదేశాల్లో వివరిస్తూ ఉంటారు, ఇక్కడేమో పరిపాలన ఉండదు. గ్రామ స్థాయికి రండి, కింది స్థాయికి రండి. ప్రయోగపడే ఇబ్బందులు తెలుసుకునే నాదుడే లేడు, కరువైపోయాడు. ఈరోజు నువ్వు సంబరాలు చేసుకుంటారు. నిన్న మొన్న చూసాం, రైతు రుణమాఫీ పేరిట జిల్లాల వారీగా సంబరాలు. ఇంతకన్నా సిగ్గు చేయడానికి విషయం కూడా ఉందండి. రైతు రుణమాఫీ జరిగిందండి, వీడి మీద చేసుకుని చెప్పమని చంద్రబాబు నాయుడు గారిని వారి మంత్రివర్గ సహచరులను అడుగుతా ఉన్నాం. రైతు రుణమాఫీ జరిగిందా? ఎక్కడ జరిగింది? ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏ ఊర్లో హ్యాపీగా ఉన్నారు? రమ్మనండి. సంబరాలు చేసుకుంటారంట, మరలా లేఖలు రాస్తారంట. ఎట్లా సార్? ఎంత కాలం పాటు ప్రజలను మోసం చేస్తారు? సంవత్సరం అయిపోయింది. మీడియా ద్వారా, పత్రికల ద్వారా చెప్తూనే ఉన్నారు పుంకాలుగా. ఒక్కటైనా కానీ ఇంప్లిమెంట్ జరిగిందా అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మాటలు కట్టి పెట్టండి, పని చేయండి. ఒక్క పని కూడా చేయడానికి మీరు ముందుకెళ్లే పరిస్థితి లేవు. ఈ రోజున అన్ని శుష్క వాగ్దానాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ పాటికి 1 ఇయర్ అయిపోయింది. ప్రజలు గమనిస్తా ఉన్నారు, విహరిస్తా ఉన్నారు. వీరైతే విహరిస్తా ఉన్నారు, ప్రజలైతే గమనిస్తా ఉన్నారు. చరిత్ర ఇట్లా కాలగర్భంలో కలిసిపోతా ఉంటుంది. ఆలోచన చేసుకోమని పత్రికాముఖంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మీరు మేడే రోజు కార్మికులకి, కర్షకులకి, శ్రామికులకి, ప్రజలకి మీరిచ్చిన వరాలు, మీరు ప్రజల నెత్తిన వేసిన భారం, వడ్డన ఒకసారి ఆలోచన చేసుకొని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున దారుణంగా పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచడం హేయమైన చర్య. దీన్ని తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా మీ మేనిఫెస్టో ప్రకారం కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు మీరు నిలబెట్టండి. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్మికుల పక్షపాతిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తాం. కార్మికులకు అండగా ఉంటాం. కార్మికులకి ఏ ఆపద వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మేము ముందుండి వాళ్ళ పక్షాన పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీ నిజస్వరూపాన్ని మార్చుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. హైకోర్టు 300 మంది రైతులు ఎవరైతే భూములు వెనక్కి తీసుకుంటామని వెళ్ళారో వాళ్ళకి నిరభ్యంతరంగా వ్యవసాయం చేసుకుంటున్న హైకోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ పార్టీకి 500-600 మంది రైతులకి హైకోర్టులో ఊరట లభించింది. ఈ రోజున 300 మంది రైతు సోదరులకి మేము ఆ రోజు తెలియక ఇచ్చాం, బలవంతంగా ఇచ్చాం. మాకు కొన్ని కారణాల వల్ల, కొన్ని ఒత్తిడి వల్ల ఇచ్చామని చెప్పేసి రైతు సోదరులు 300 మంది ముక్త కంఠంతో హైకోర్టులో విన్నవించడం, హైకోర్టు వారు ఇంటీరియల్ ఆర్డర్ ఈరోజు ఇవ్వటం చాలా సంతోషదాయకం. ఎందుకంటే బలవంతంగా భూసేకరణ, చాలా మంది మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తారంట. మాదేమో ప్రజల ప్రభుత్వం, ప్రజా రాజధానిని నిర్మిస్తాం, ప్రజలకు అనువైన రాజధాని నిర్మిస్తామని చెప్పే ఈ బూటకు వాగ్దానాలు అన్ని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి బలవంతంగా లాక్కుంటామని చెప్తా ఉన్నారు చాలా మంది మంత్రులు. ఈ తప్పు. రైతుల్ని కొట్టొద్దని చెప్పేసి ఈ పార్టీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్లారు. రైతులుగా అండగా ఉంటామని చెప్పారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియక ఎవరైనా బలవంతంగా మీ భూములను గానా లాక్కోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అక్కడ మీకు అండగా ఉంటామని చెప్పేసి రైతు సోదరులకి తెలియజెప్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రైతు సోదరులు వారిలో మొదట కొన్ని అనుమానాలు, భయాందోళనలు, అక్కడ బెదిరింపులు ఇవన్నీ కూడా ఉండటం వల్ల కొంతమంది రైతు సోదరులు తెలియక, అంటే ఈకపోతే బలవంతంగా లాక్కుంటారనే ఉద్దేశంతో 9.3 జీవో అనుకుంటాను, 9.3 ఫార్మ్స్ మీద సైన్ చేశారు. మరలా వాళ్ళు తెలుసుకున్నారు. అటువంటి రైతులు గన ముందుకు వచ్చి మేము మా భూముల్ని ఇవ్వలేమని చెప్పేసి నన్ను చెప్తే తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సపోర్ట్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.